కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. చాలమ్మా. ఇక్కడ ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. దేవుని చిత్తము పరలోకమునందు నెరవేర్చబడినది కదా. అందుకని ఇప్పుడు భూమిపైన కూడా నెరవేరాలి. ఎప్పుడు నెరవేరుతుంది? ఎలా నెరవేరుతుంది? నేను ఒక సహోదరుని అడిగాను, బ్రదర్ మీరు ఏం కావాలనుకుంటున్నారు అంటే, ఆ వ్యక్తి, బ్రదర్ నేను పాస్టర్ అవ్వాలనుకున్నాను. వెంటనే పాస్టర్ అవ్వాలనుకున్నారా? చాలా సంతోషం. మరి పాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ట్రైనింగ్ చేయాలా బ్రదర్ అన్నాడు. నేను ట్రైనింగ్ ఓకే, ట్రైనింగ్ కాకుండా ఇంకేం తెలుసు నీకు అని నేను అడిగాను. చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్ పోతున్నాను, చిన్నప్పటి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుని సేవ చేయాలని నాకు ఆశ, ఎంతోమందిని రక్షణలోకి నడిపించాలనుకుంటున్నాను, నేను వేల మందికి సువార్త చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. సరే మంచిది, కొన్ని విషయాలు నేను నీకు చెప్తాను, వింటావా అని అడిగాను. మొదట నీవు నీకున్న ఆశను బట్టి సిద్ధపడు. రెండవది దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలా. దేవుని చిత్తము తెలియకపోతే మనము చేసే పరిచర్య, అంటే ఒక దైవజనుడు చేసే ఆ పరిచర్య కాదు, దేవుని చిత్తానుసారము కాదు. ఏదో రోగులు వస్తారు, వాళ్ళని ముట్టి ప్రార్థన చేసి స్వస్థపరచడం, లేదా సమృద్ధి కోసం ప్రార్థన చేయడం, లేదా ఇంకా ఇతర అవసరాల కొరకు, కుటుంబ సమస్యల కొరకు, వీటి కొరకు ప్రార్థన చేయడం, ఇది పరిచర్య కాదు. పరిచర్య అంటే దేవుని రాజ్యమును భూమి మీదకి, ఏంటంట, పరలోక రాజ్యము ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? ఆ పరమందు. ఆయన పరలోకంలో, మరి ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన చిత్తము అక్కడ నెరవేర్చాడు, ఆయన మాట అక్కడ నడుస్తుంది. మరి భూమి పైన నడవట్లేదు ఈరోజు. నేను చెప్తాను చాలామందికి, చక్కటి వాక్యాన్ని బోధిస్తాను, అయ్యా ఈ విధంగా నడుచుకోండి, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని నేను చెప్తాను. వాళ్ళు ఏమంటారు, అయ్యా ఇవన్నీ మాకెందుకో, మాకేం కావాలి? సమృద్ధి వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? నేను కోటీశ్వరుని అవుతానా? చెప్పండి, ఎస్ ఆర్ నో? స్వస్థత వస్తుందా? ఎస్ ఆర్ నో? నో అని నేను చెప్పాను అనుకోండి, రేపు రోజు కనపడ్డు. సమృద్ధి ఇంకా నీకు రాదయా అని అనుకోండి, ఇంకా మళ్ళీ కనబడ్డు. అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, వారికి ఏదైతే కావాలో దాన్ని దైవజనుడు చెప్పాలా. ఇది లోకంలో జరుగుతుంది. దాన్ని వారు రిసీవ్ చేసుకుంటున్నారు, దానికోసమే దేవుని మందిరములో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకునే స్థితిలో సంఘము లేదు ఈరోజు. అందుకనే చర్చ్ ఫెయిల్ అయిపోయింది. ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, ఒక పెళ్ళైన పిల్లలు కలిగినటువంటి ఒక తల్లి, తండ్రి, ఈరోజు ఎవరైనా సరే వారిని అడగండి, అయ్యా మన మందిరానికి ఎందుకు వచ్చారు? జ్ఞానము కోసం అని ఎవరు చెప్పరు, దేవుని ఆరాధించడం కోసం అని ఎవరు చెప్పరు. అయ్యే ఈరోజు పరిశుద్ధ దినం కదా, దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి కానుక ఇవ్వాలి నేను అని ఎవరు చెప్పరు. చాలామంది ఏమంటారంటే, మందిరానికి వెళ్ళడం ద్వారా నాకేం రాలేదు కాబట్టి మానేస్తాను
అంటే నువ్వు మందిరానికి వస్తే నీకు ఏదైనా రావాలా? డబ్బులు పెట్టి ఒక సినిమాకి వెళ్తావు, ఏమొచ్చింది నీకు? ఏమొస్తుందండి? 2 గంటలు కూర్చుంటావు, ఏమొస్తుంది అక్కడ? డబ్బులు పోతాయి. ఏదో సినిమా బాగుంది బాగాలేదని చెప్పుకొని బయటికి వెళ్ళిపోతాం. అయిపోయింది అక్కడితో. ఇంకో సినిమా వస్తుంది రేపు, దానికి వెళ్తాం. మళ్ళీ ఇంకోటి వస్తుంది, దాన్ని మించింది. దేంట్లో నీకు తృప్తి లేదు, ఉండదు. 100 సీరియల్ వస్తాయి, రోజు వస్తుంది, అయినా చూస్తున్నాడు. ఎందుకు? తృప్తి లేదు. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఏదో చూడాలి, ఇంకే రేపమవుతుందో, ఫ్యూచర్ ఏంటో. దేవుని రాజ్యమును గురించి ఆసక్తి గల వారి లోకంలో లేరంట. ఎవరికి తెలియదు దేవుడు ఈ లోకమును ఎందుకు ప్రేమించాడో, ఏమి కోరుకుంటున్నాడో. ఏం కావాలి ఈ లోకం? యవనస్తులు కూడా ఎట్లా ఉన్నారంటే వేషధారులు. నిజం చెప్తున్నా నేను, వేషధారులు. ప్రైజ్ ది లార్డ్ అంటారు కదా. ఎవరైనా అందమైన వాళ్ళు వస్తే వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటారు, వాక్యం పక్కన పెడతారు, దేవుని వాక్యాన్ని పక్కన పెడతారు. భయం లేదు, భక్తి లేదు, విశ్వాసాలు. ప్రార్థన చేయండి అమ్మా అంటే నోటి నుంచి మాట రావట్లేదు, గుసు ప్రార్థన చేస్తాం. నీ అంతరంగములో దేవుని పైన ఆశ ఉంటే ఏడుస్తావు, కన్నీళ్లు విడుస్తూ మొరపెడతావు, గుండెలు బాదుకుంటూ. ఆశ ఎవరికి లేదు ఈరోజు, అలాంటి విశ్వాసం ఎవరికి లేదు ఈరోజు. ఎందుకంటే ఒక రాయిని నీవు ఒక మంచి బొమ్మ తయారు చేయాలన్నా, లేదా నీకు కావాల్సిన ఒక ఆకారంలో దాన్ని చెక్కాలన్నా అది ఇమ్మీడియట్గా జరగదు. దాన్ని కొట్టాలి కదా, సుత్తి తీసుకొని దాన్ని కొట్టాలి, దానికి రూపాన్ని ఇవ్వాలి, అప్పుడు దానికి విలువ. అప్పటిదాకా దానికి విలువ ఉందా? ఎంత మంచి రాయి అయినా సరే కాలు కింద వేసుకోవాలి కదా, దానికి విలువ లేదు. దేవుడు నిన్ను చెక్కుతాడంట. హల్లెలూయా. దేవుడు నిన్ను తయారు చేస్తాడు. నీకు విలువ వచ్చేంత వరకు దేవుడు నిన్ను తయారు చేస్తూనే ఉంటాడు. కానీ మనకేమో ఇన్స్టెంట్ మిరకిల్ కావాలి, ఇన్స్టెంట్గా జీవితం మారిపోవాలి, ఇన్స్టెంట్గా పరిస్థితులు మారిపోయి అద్భుతాలు జరిగితే అప్పుడు నిజమైన దేవుడు, నిజమైన దైవజనుడు, నిజమైన సంఘము ఆలస్యమైతే మరి అబ్రహాం ఏమనాలా కదా? అబ్రహాం ఏమనాలా? యేసుక్రీస్తు ఏమనాలా? యవ్వన ప్రాయములో తన జీవితము ఏమైపోయింది? సిలువ పైన. యవ్వనస్తుడు, అయ్యో ముసలోడు కాదండి, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ జీవితం పైన విరక్తి కలిగి ఏదో సన్యాసం తీసుకున్నట్టు ఆయన వెళ్ళిపోయి దేవుని సేవ చేయలే. యవ్వన ప్రాయములో. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అట్లాంటి యవ్వనస్తుడు? నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు, దేవుని సేవ చేస్తా, దేవుని కోసం నిలబడతా అన్న వాళ్ళు ఉన్నారా? కనబడరు మనకి. ఎందుకో తెలుసా? లోక ఆశలు, శరీరాశ ఇవన్నీ ఉన్నాయి మనకి. వీటిని జయించలేరు, అందుకనే రక్త మాంసములు నిన్ను ఎక్కడికి తీసుకుపోవంట? పరలోకానికి కదా, పరలోక రాజ్యానికి. నువ్వు స్వతంత్రించుకోలేవంట రక్త మాంసములు గలవాడు. అందుకనే దేవుడు నేర్పిస్తాడు, నేర్చుకుందాం. దేవుడు నడిపిస్తాడు, ఆయన అడుగుజాడలో నడుస్తాం. దేవుడు పిలుస్తాడు, సిద్ధంగా ఉందాం. హల్లెలూయా.